point cheptindru. Tech B is a wonderful opportunity. How many MPC students in this room? So we are gratefully inform you all. So ఈ ఇయర్ 52 మంది పిల్లలు టెక్ బి సాఫ్ట్వేర్ దానికి సెలెక్ట్ అయ్యారు. నాకు తెలిసి అవన్నీ మీకు సార్ వాళ్ళు పోస్ట్ చేసి ఉండొచ్చు, పోస్ట్ చేయకపోయి ఉండొచ్చు. సో మన యాప్ వస్తే అప్లికేషన్ నేను పోస్ట్ చేస్తాను. 52 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్. హెచ్సిఎల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, అది ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ ఆర్ బీటెక్, బిట్స్ పిలాడ్ నుంచి బీటెక్, డిగ్రీ అనే శాస్త్రం నుంచి వాళ్ళే తీసుకొని మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక ఎగ్జామ్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, మనమే దానికి ఇస్తాం. ఎగ్జామ్ సెంటర్ కూడా మన కాలేజీలోనే ఉంటుంది. ఆల్ డిస్ట్రిక్ట్స్లో నాకు తెలిసి సౌత్ డిస్ట్రిక్ట్స్ అంటే లైక్ మన కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వీటిలలో కంప్లీట్గా మన కాలేజ్ సంబంధించిన ఆర్గనైజేషనే ఎగ్జామ్స్ పెడతారు. మీరు ఏ సెంటర్లో అటెండ్ కావచ్చు. సో దానికి సంబంధించి ఇంటర్వ్యూ అండ్ ఎవరైతే మన ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ హెచ్సిఎల్ వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తారు. అలాగే లాస్ట్ ఇయర్ పిల్లలందరూ వెళ్ళిపోయింది. 52 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ మన కాలేజ్ నుంచి. చాలా తక్కువ మంది అంటే మిగతా పిల్లలు అటెండ్ చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఆర్మీ సైడ్ డిఫరెంట్ యాక్సిడెంట్లో వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ సెక్టర్. కొంతమంది పిల్లలు సాఫ్ట్వేర్ ప్యాషన్గా లైక్ ఎట్లయితే వీళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆప్షన్ అయితే ఉంది సార్, వెళ్ళొచ్చు హ్యాపీగా. మీరు టెక్ బి అనే వీళ్ళని టెక్ బికి ఎవరు ఈ అబ్బాయి కాకుండా వెరీ గుడ్. 100% గ్యారంటీ ఇస్తాను, 100% గ్యారంటీ ఇస్తాను. బట్ విత్ యువర్ ఎఫర్ట్స్. అంటే గవర్నమెంట్ జాబ్ల గురించి ఎవరు ఉన్నారంటే మీకు కావాలి గౌట్ సెక్టార్ సంబంధించి రైట్ ఆల్ అదర్ పీపుల్ ఆల్మోస్ట్ మీ అందరికీ 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను. ఎప్పుడు విత్ యువర్ ఎఫర్ట్స్. పేరెంట్స్ ఆర్ సపోర్టర్స్, ఫ్యాకల్టీస్ ఆర్ బూస్టర్స్. బట్ శ్రమ పడాల్సింది ఎవరు, కష్టపడాల్సింది ఎవరు? సో నేను ఏమని చెప్తా అంటే బీ ఫస్ట్ అండ్ బీ బెస్ట్. ఒకటి సార్ నేనున్నా, నాకన్నా వెనుక 50 మంది ఉన్నారు, నేను 50 మంది కన్నా ముందున్నా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అంటే నేను 50 మంది కన్నా ముందున్నా కదా సార్, నీ ముందు ఎంతమంది ఉన్నారు, మనం చేయించాల్సిన ముందు ఉన్నట్టు. సో అది చెక్ చేసుకోండి. 99% పీపుల్ ఏం చూస్తారంటే అంటే మీరు అందరికంటే బెస్టే కదా, బీ ఫస్ట్ ఉన్నట్టు బెస్ట్ కదా. అదే సో మనం సార్ అదే మైండ్ సెట్. మనం ఫస్ట్ ఉండేది. సో బెస్ట్ అనేది కాదు, ఫస్ట్ ఉండేది. బెస్ట్ అనేది ఎవరైనా ఉంటాడు సార్ బెస్ట్. ఒకరికంటే ఒకటి బెస్ట్ అనేది కావాలి ప్రతి కంపారిజన్లో. నువ్వు వరంగల్లో ఈ కాలేజ్లో ఉన్నావు, ఇంట్లో బెస్ట్ అంటే బెస్ట్ కాదు. స్టేట్లో ఇలాంటి కాలేజీలు వందలు ఉంటాయి, ఆ కాలేజ్లో బెస్ట్ ఉండడం మనం. సో అట్లా బీ ఫస్ట్ అంటే బీ బెస్ట్ కాదు, ఫస్ట్ ఉండడానికి ప్రయత్నించండి. ఎవ్రీ స్టూడెంట్ ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, మీరు ఎఫర్ట్స్ పెడితే 100% జాబ్ కొట్టవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మాకు అకాడమీస్ ఉన్నాయి, నంద్యాల అకాడమీ, రామప్ప అకాడమీ, అమరావతి అకాడమీ, డిఫరెంట్ అకాడమీస్. ఎడ్యుకేషనల్ రామప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో పార్ట్ అవ్వాలి. అవన్నీ కూడా మా దగ్గరకు వచ్చే పిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళు, డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఎస్సీ వాళ్ళకు ఇంటర్లో ఫెయిల్ అయిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు రకరకాల పీపుల్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళని తక్కువ చేయడానికి వాడి దగ్గర ఓన్లీ ఎడ్యుకేషన్ లేనంత మాత్రం వాడు తెలియదు కూడా కాదు, వాడు జాబ్ ఉంటుంది. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగి ఉండొచ్చు, మనకి ఏం ఎడ్యుకేషన్ లేకుండా డల్లర్ బేసిక్ స్టూడెంట్ అయినా వాడు గవర్నమెంట్ జాబ్ వచ్చే వాడికి ఎవరైనా కొట్టుకొని వాళ్ళ సైకిల్ సార్ వాడు ఏదో డబ్బులు పెట్టి చాలా మంది ఏమనుకుంటారు, డబ్బులు పెట్టి రావచ్చు, వాడు డబ్బులు పెట్టి అప్పుడు సార్ మీకు తెలుసు ఆ థాట్స్ తీసేయండి స్టూడెంట్స్ పేరెంట్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ అప్లోడ్ చేసి చూపిస్తున్నాడు ఏం రాస్తున్నాను వాళ్ళు, ఆ లెవెల్కి వస్తుంది. సో కాబట్టి బ్యాక్ డోర్ అనేది లేదు సార్. కాబట్టి మీ టాలెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫ్యాకల్టీ సార్ రామప్ప కాలేజీలో జాయిన్ అయితే కంపల్సరీ జాబ్ అవుతుందా? రాదు. ఎందుకు రాదు అంటారు సార్ అంటే మేము రన్నింగ్ చేయడం నేర్పుతున్నాను. సపోజ్ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ వస్తాయి, ఎక్కడ స్లో ఉరకాలి, ఎక్కడ వంకర తిరగాలి, ఎక్కడ ఇవ్వాలి, వేర్ బై గైడెన్స్. పేరెంట్స్ నువ్వు అది ఉరకడానికి కలిగిన బలం, తిండి, ఆ శ్రమ, ఆ డ్రెస్ అవి పేరెంట్స్ కొనిస్తారు, అది వాళ్ళ బాధ్యత. కానీ పేరెంట్స్ మేము మిమ్మల్ని భుజం మీద ఎత్తుకొని గమ్యం దగ్గర అయితే తీసుకుపోయి గమ్యం దగ్గర అయితే దించలేము కదా. ఎండాకు ఎవరు ఉరకాలి కదా, స్టూడెంట్స్. మెలుపు అని చెప్పే వరకు గైడెన్స్గా మేము పేరెంట్స్ దానికి తగిన ఖర్చు డబ్బులు పేరెంట్స్ చేయడానికి మేమైతే రాలేదన్నా మీ దగ్గరికి
ఉరికేలేము కదా, ఉరకలేము కదా, మిమ్మల్ని ఎత్తుకోలేదు ఉరకలేము కదా. సో అంటే ఫైటర్స్ ఎవరిలో శ్రమ మీది, కష్టం మీది, ఫలితం మీది. నామపకాలు ఎట్లా ఉపయోగపడుతుంది? నువ్వు అనుకున్న ప్యానల్కి ఆ ప్యాత్లో నేను నడిపించడానికి ఉపయోగపడుతుంది, రైట్? సో నీకు ఆ ప్యానల్ దీంట్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను సిద్ధం చేయడం నా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఎవరు? చూపెట్టుకోరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, భయం మీద ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. భయం అనేది తీసేయండి. ఏ విషయంలో అయినా భయంకి నమ్మకానికి చిన్న తేడా చెప్తా అండి. దేవుడు దయ్యం అందరూ విన్నా సార్? దేవుడు దయ్యం రెండు విన్నాయి కదా మనం అందరం. ఎవరైనా చూసినా? పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. దేవుడు దయ్యం ఒకవేళ చూసినా అన్న నేను నమ్మ, ఎందుకంటే అది ఇమాజినరీ. సో దేవుడు దయ్యం కూడా రెండు కూడా ఇమాజినరీ. దేవుడు అంటే ట్రస్టబిలిటీ సార్, మంచి చేస్తాడు. ఏ దేవుడైనా కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు. దేవుడు అంటే సాయం చేస్తాడు, మంచి చేస్తాడు, మొక్కుకుంటే కోరికలు తీస్తాడు. కాబట్టి కరోనా వచ్చి పోలీసులు బార్గెట్ అడ్డు పెట్టినా కూడా తిరుపతిలో లేకపోతే వేములవాడలో లేకపోతే చర్చో లేకపోతే ఒక మసీదో తీసిందంటే తప్పకుండా మనం అక్కడికి పోయి బ్లెస్సింగ్స్ తీసుకొని రావాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎన్ని వేలు ఖర్చు అయినా పర్లేదు, సొంత వెహికల్ అనేది తీసుకొని పోయి రావాలి. ఇది రైట్ అన్న కొడుకు తీరాలి అంటే దేవుడి మీద అంత నమ్మకం. ఎందుకు అడిగి పోకపోతే మనకి ఏమైనా నష్టం జరుగుతుంది కావచ్చు, అందుకే జరిగింది కావచ్చు, కాబట్టి పోవాలి. సో నష్టం జరిగినా కూడా ఓహో మనం ఇంకేదో తప్పు చేసి ఉంటాం, కానీ దేవుడు తప్పు అయితే ఏం లేదు, మనమే తప్పు చేసినాం కాబట్టి నష్టం జరుగుతుంది కావచ్చు. అంటే దేవుడిని ఎంత తీరుగా నమ్ముతున్నాం కదా మనం అంటే ట్రస్టబిలిటీ. తప్పు మన లోపలనే ఉంది, మనల్ని మనం గుర్తించుకుంటాం. అది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు? ట్రస్ట్. దేవుడు అంటే హైయెస్ట్గా నమ్ముతున్నాం మనం. కాబట్టి తప్పు ఎవరు జరిగిందో మనమే ఉండొచ్చు, దేవుడు అయితే చేసి ఉండకపోవచ్చు, రైట్? ఇదైతే సపోర్ట్ అయితే అందరూ. సెకండ్ పాయింట్, వన్ పాయింట్ అంటే ట్రస్ట్ చేస్తాం అంటే పాజిటివ్ ఇంపాక్ట్. అంటే మన భాషలో ఏంటంటే పాజిటివ్ అంటే నమ్మకం. ఇక అంటే మన మంచి చేస్తాడు, మంచి దేవుడు అంటే మంచోడు, మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. దట్ ఈస్ పాజిటివ్ ఇంపాక్షన్. గుడ్గా మనం థింక్ చేస్తాం. దయ్యం అంటే సార్ నెగిటివ్ ఇంపాక్షన్. దయ్యం అంటే మన ఇమాజినరీ ప్రకారం దేవుడు అంటే ఏంటి? అయితే శిల రూపంలో కావచ్చు, లేకపోతే ఒక్కొక్క తీరుగా ఉంటాడు. సో అది నమ్మితే దాని ప్రకారం ఇమాజినరీ దేవుడు అంటే ఇట్లుంటాడు, శ్రీకృష్ణుడు అంటే ఇట్లుంటాడు. సపోజ్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అంటే లైక్ కింగ్స్. సో అదర్ దేవుడు చూస్తే పరమేశ్వరుడు అంటే ఇట్లుంటాడు, లేకపోతే ఈ దేవుడు ఇట్లుంటాడు, ఏసి ఇట్లుంటాడు, ఈ దేవుడు ఇట్లుంటాడు అని మనం ఇమాజినరీ. సో దయ్యం కూడా అట్లే సార్, ఇమాజినరీ. దేవుడు దయ్యం అంటే తెల్ల ఉంటుంది, తెల్ల డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు బొక్కలు రావట్లేదు, రకరకాల ఇమాజినరీస్ ఉంటుంది. దయ్యం అంటే మన జనరల్ ఎప్పుడు రావట్లేదు సార్? డేర్ నైట్. మన ఇమాజినరీ ప్రకారం నైట్ కాబట్టి కొద్దిగా కనబడదు. దీని ప్రకారం నైట్ కనబడే దయ్యము మనం నైట్ ఒక దారిలో పోతున్నాం. ఈ దేవుని దగ్గరికి ఏమో లాక్డౌన్ ఉన్నా ముందు తిరగాలి కాబట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, సొంత వెహికల్ మాట్లాడుకోలేనా, మొక్కు తిరగడానికి 10 మంది మాట్లాడి గొర్రెలు మోసుకొని అక్కడ పోయి డబ్బులు లేకుండా అప్పడుతున్నా పోయి ఉండిలో పైసలు వేసి ఉంటాం. ఇస్ ఇట్ రైట్ అవునా? రైట్. ఇందులో వచ్చేసరికి దయ్యం అంటే ఇమాజినరీ. మన 4 ఫాదర్స్ ఎవరో చనిపోతేనే దయ్యం అనేది మనం అనుకుంటాం. ఎవరు మన ఒక ముత్తాతమ్మగా ఎవరో మన చుట్టాలే నీకోసం అని పిలుతాను, బిడ్డ నీ మనల్ని పిలుతాను, మనల్ని నీకు మనల్ని అవుతావు. నాకు దూరం ఉన్న మరిచ దగ్గర 1 కోటి రూపాయల బంగారం, 1 కిలో బంగారం, 1 కోటి రూపాయలు దాచిపెట్టినా రా బిడ్డ తీసుకుపోతాం కాదు. పోతామా భయపడి పారిపోతాం, అక్కడి పారిపోతాం. మ్యాక్సిమం నమ్మం వాళ్ళ ఎంత ఏమంటే అబద్ధం ముచ్చని చెప్తుంది, నష్టపెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, భయపడుతున్నాం కాబట్టి 1 కోటి రూపాయలు వచ్చినా ఏమొచ్చినా దాని సైడ్కి రాసుకోవాలి. ఏంటో అక్కడి ప్లేస్. సో అక్కడి మనం వెళ్ళిపోతాం. సెకండ్ కండిషన్ ఎప్పుడు. సో ఈ రెండింటిని మనం చూడలేస్తాం. ఈ రెండు ఎప్పుడు మనకు ముఖపరిచయం లేదు. బాబాల రూపంలో లేకపోతే దీన్ని మంత్రగాల
ఫిఫ్త్ క్లాస్ వాడే మొబైల్ నుంచి ఎప్పుడు ఆడేస్తాడు, ఇక మీరు అంటే చెప్పాలంటే లేదు. కాబట్టి మీకు నాకే మీరు చెప్పేది చెప్తారు కావచ్చు, ఇక్కడ మీరు కొంచెం మీకన్నా ముందుతారే కాబట్టి మాట్లాడకుండా ముందు మీరు తర్వాత అడ్వాన్స్ ఉంటారు కాబట్టి మొబైల్లో మీరే మీ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ మీకు అంత పెద్దగా చెప్పిన అవసరం లేదు అని తెలిసి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్లే స్టోర్ అయితే తెలుసు కదా, అప్లికేషన్స్ అయితే తెలుసు. మన అప్లికేషన్ కాకుండా ఎన్నో అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు. సో ఇది మనకు యూస్ఫుల్ అప్లికేషన్, రైట్. సో నేను అది బేసిక్గా చెప్తున్నా, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ క్లాస్ వింటారంటే జూమ్ యాప్ ఓపెన్ చేసి మీరు లింక్ క్లిక్ చేసి వెళ్ళిపోతారంటే ఇది ఇంకా ఈజీ ఉంటుంది. డైలీ మిమ్మల్ని పోస్ట్ చేయడము, మిమ్మల్ని అడగడము, రైట్. ఎవ్రీథింగ్ మీకు మెసేజ్ వస్తుంది అలా ఇప్పటి నుంచి. ఇవాళ క్లాస్ టుడే ఆప్షన్ ఉంటే మెసేజ్ చెక్ చేయండి. మీరు కూడా పేరెంట్స్ ఎవరైనా ఉంటే మెసేజ్ ఆప్షన్ ఉంటే ఆప్షన్ అంటే పిలవాలి. క్లాస్ లేదంటే క్లాస్ లేదన్నా, పర్టికులర్ గంట లేదన్నా, అంటే ఇప్పుడు ఆ టైంలో ఏం అసైన్మెంట్ ఇస్తారో అడుగుతుందని మీకు మెసేజ్ వస్తుంది. సో మీకు ఇప్పుడు ఇందులో గ్రూప్లో యాడ్ చేయగానే మీకు మెసేజ్ రూపంలో ఒకటి మెసేజ్ వస్తుంది ఈ నెంబర్కి. దాన్ని లింక్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఈ యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని క్లిక్ చేసి దాంట్లో వచ్చి ఫార్వర్డ్ అయిపోండి. మీకు అందులో ఏం కొట్టగానే డైరెక్ట్ బ్యాచెస్ కాడికి వెళ్ళిపోండి. బ్యాచెస్లో వస్తే పైన అసైన్మెంట్స్ అని ఉంటుంది, అసైన్మెంట్స్ క్లిక్ చేయండి. ఏమైనా మీకు అసైన్మెంట్స్ ఇస్తే ఉంటుంది, లేకపోతే సో మీకు అందులోనే అసైన్మెంట్ అప్లోడ్ అని ఉంటుంది ఆప్షన్. అది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది, ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది, వాయిస్ రూపంలో ఉంటుంది. మాట్లాడి కూడా మీరు పెట్టచ్చు. సార్ నాకు ఇవాళ ఫీవర్ వచ్చింది, నేను అసైన్మెంట్ ఇవాళ రాయలేకపోతున్నా, రేపు రాస్తాను సార్, వాళ్ళకి మీ పేరు మీద అప్లోడ్ చేస్తే కనీసం రెస్పాండ్ అయిన విషయం మాకు తెలుస్తుంది సార్. సో 3 ఫార్మాట్లో ఉంటుంది. సో పీడిఎఫ్ అనేది ప్రొసీజర్, ఫోటోలు కొట్టి పెట్టేసి మీకు అప్లోడ్ ఫోటోస్ ఉన్నాయి, ఫోటోస్ కొట్టి అప్లోడ్ చేసి ఫోటో కొట్టి ఇమేజ్ అప్లోడ్ చేయడమే తెలుసా మీకు అయితే. థ్యాంక్ యూ. సో ఆ పని చేయండి. రెండో విషయం ఏంటంటే సార్ ముఖ్యంగా నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి పిల్లల కంటే రోజు మాట్లాడుతుంటే పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పర్టికులర్గా పిల్లల కోసం ఒక 10 నిమిషాలు కేటాయించాలి. ఓన్లీ 10 minutes డైలీ. వాళ్ళ క్లాస్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో పక్కా అడగండి, అసైన్మెంట్స్ ఏం రాస్తున్నారు, క్లాస్ ఏం వింటున్నారు, సో ఎటువంటి వర్క్ చేస్తారు, ఏమైనా హోంవర్క్ ఇచ్చిందా బిడ్డ చేసిందా అని చేయండి. పక్క అందరి కింద బుక్స్ తీసుకెళ్ళండి సార్. సర్టిఫికేట్స్ ఎవరెవరు ఏమేమైనా తీసుకొచ్చిందో అవి ఇప్పటికిప్పుడు ఏం తీసుకొచ్చిందో అవి సబ్మిట్ చేయండి. ఏమన్నా బ్యాక్ లాగ్ ఉంటే అవి పర్టికులర్గా మీరు అవి రాయించుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఈ 16th లోపు ప్రొవైడ్ చేయడానికి తప్పకుండా 16వ తారీఖు, ఎందుకంటే లాస్ట్ డేట్ ఉంది. సో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ డే అంటే మాత్రం ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. అన్ని కాలేజీలు చేస్తుంటాయి కాబట్టి సర్వర్ బిజీ ఉండే అవకాశం, కాబట్టి ఈ లోపు సబ్మిట్ చేయడానికి ప్రయత్నించాలి. రెండో విషయం ఏంటంటే ముఖ్యమైన పాయింట్, రకరకాల డౌట్స్ ఉంటుంటాయి. ఒకసారి ఎట్లా మాకు హాస్టల్ లేకపోతే హాస్టల్ ఫీజు ఇట్లా తీసుకుంటాం, సో లేకపోతే మేము హాస్టల్ ఫీజు అని మాట్లాడుకున్నాం కదా, లేకపోతే మేము ఇట్లా ఇచ్చినాయి కదా, ఏమైనా చేసి 100% హాస్టల్ నడవకుంటే దానికి తగ్గట్టుగానే మీకు ఫీజు లేదు. ఎవరు టెన్షన్ పడాల్సిన, అందరూ చెందాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగానే మీకుంటే మీరు ఫీజు రాసినంత మాత్రం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రైట్. సో హాస్టల్ నడవకపోతే ఆ డౌట్ అనేది తీసేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఒకటి ఉంటుంది. ఆపర్చునిటీస్ ఆల్సో దట్ ఈస్ కాంపిటేటివ్ కంప్యూటర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో మోస్ట్లీ మీకు తక్కువ కాంపిటేటివ్ క్లాసెస్ అయినట్టు ఇప్పటివరకు. సో మన అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఈచ్ అండ్ ఎవ్రీ అదే ఒకవేళ మన గ్రూప్లో కాకుండా వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, నంద్యాల అకాడమీ ఈజ్ ఆల్సో మై ఇన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత మై Nandyala Academy is also one of the educational institution of Ramappa. So ఆ అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో రెగ్యులర్గా కంప్యూటర్ క్లాస్ నడుస్తూ ఉంటాయి. సో మీ క్లాస్ టైమింగ్స్ కాకుండా అదనపు టైమింగ్స్. సో దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక్కరు 3 monthsకి 18,000 to 20,000 పే చేసే బ్యాచ్ అది. దాంట్లో మీకు ఒకవేళ ఇక్కడ క్లాస్ ఏమైనా డిలే అయితే మీకు ఆ గ్రూప్ ఐడి ఇస్తాం. సో మీరు దీంతో పాటు అవి డైరెక్ట్గా ఆ టైమింగ్స్ కూడా వినొచ్చు. అంటే మీ టైమింగ్స్ క్లాష్ కాకుండా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సార్ నంద్యాల అకాడమీ గ్రూప్లో జరిగే క్లాసులు క్లాష్ అయితే వస్తాయి ఎట్లా సార్? రికార్డెడ్ క్లాసెస్ అంటే మీరు ఆ టైంకి అందకుండా కూడా ఆ క్లాస్ అయింది మీరు అప్లోడ్ చేసి పెట్టుంటారు. సో మీరు ఆ రికార్డెడ్ అంటే మిమ్మల్ని బ్యాచ్లో ఎంట్రీ చేస్తాను రికార్డెడ్ క్లాసెస్ ఉండొచ్చు. సో కాబట్టి 100% మీ అందరికీ దాంట్లో కూడా జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇంకా షెడ్యూల్ కుదరట్లేదు, డిలే అవుతుంది అనే సిచ్యువేషన్, సో అది ఒకటి అండి. సో మీరు ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ ప్రాక్టీస్ మేజర్, చాలా 90% గ్రౌండ్ ప్రాక్టీస్ ఆప్షన్స్ జాయిన్ అయ్యి అది ఇప్పటివరకు జరగలేదు కదా సార్. ఇట్లా చలికాలం కాబట్టి కంపల్సరీ గ్రౌండ్కి కంట్రోల్ చేసేదాన్ని. వీలైతే మీతో పాటు మీ పేరెంట్ కూడా పడుతుంది. హెల్దీ కాబట్టి అందరికీ అవసరమే. పేరెంట్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆఫ్ పీపుల్కి అవసరమే.
వీలైతే మీరు కూడా మీ పేరెంట్స్ని మీతో పాటు తీసుకెళ్ళండి. సో ఫ్యాకల్టీ ఇప్పుడు మన కమల్ సార్ అందుబాటులో కాలేదు. సో అందుబాటులో కమల్ సార్ ఇంటికి వస్తే మీకు ఒక వీడియో సెషన్ ఉంటుంది, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎట్లాంటివి ఉంటాయని. ఒకవేళ మీరు ఆ రోజు లైవ్లో లేకున్నా వీడియో అప్లోడ్ చేపిస్తాను. సో మీరు మార్నింగ్ వెళ్ళినాక గ్రౌండ్కి వెళ్ళాక వార్మప్స్ చేసుకుంటారు. జనరల్ వాక్ చేసిన తర్వాత వార్మప్స్ చేసే ముందు ఏంటనేది మీరు ఒకసారి వీడియోలో చూసుకొని ఇంకా చెక్ చేసుకునే ప్లాన్ చేసుకుని ఇది ఇప్పటికీ కావాలి వాస్తవానికి. సో మేము ఈ అడ్మిషన్స్ ప్రక్రియలో ఇది అయిపోయింది. తప్పకుండా ఈ 10th 9th ఎప్పుడైతే రీస్టార్ట్ అయిందో అప్పుడు 100% నేను తప్పకుండా మీకు ఇది స్పోర్ట్స్ యాక్టివిటీస్ సంబంధించిన తప్పకుండా నేను ప్లాన్ చేస్తాను. సో అది ఇంకా మీ పరంగా మీకేమైనా తెలిసిన డౌట్స్ ఒక ఎంసెట్ టీం గురించో వెళ్తే దానికి సంబంధించిన విషయాలు మన కాలేజ్లో ఈచండి. అప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే సార్ స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ చేస్తాం సార్ కాలేజ్లో. స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి పిల్లవాడిని పొద్దున్న సాయంత్రం వరకు చాలా మంది పిల్లలు చెప్తా ఉంటారు సక్సెస్ అడిగితే 18 గంటలు ప్రిపేర్ అయినా సార్, 9 గంటలు ప్రిపేర్ అయినా సార్, 24 గంటలు ఉంటే 25 గంటలు ప్రిపేర్ అయినట్టు చెప్పాలి. సో పిల్లలు ఎప్పుడైనా బుక్ ముందు ప్రిపేర్ అవుతామంటే ప్రిపేర్ అయినట్టు కాదు. బుక్ ముందున్నంత మాత్రం వాడు ప్రిపేర్ అయినట్టు కాదు. కొంతమంది పిల్లలకి ఎక్స్పీరియన్స్ అయ్యవచ్చు, పెద్దలకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యవచ్చు. వాడు బయట కాదు, వాడు 15 రోజులు అవుతుంది. మనకంటే మంచి రోజు 30 రోజులు వచ్చినట్టు ఏంటంటే ప్రతి 15 రోజులైనా కాన్సన్ట్రేషన్ ఆ కాన్సన్ట్రేషన్ ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కడ సక్సెస్ అవ్వచ్చు. అది ఆన్లైన్ క్లాస్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ఏదైతే స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ లో మనం చేసేది ఏంటంటే పిల్లవాడిని చదువుని పోస్ట్ చేసినంత మాత్రం పిల్లవాడు చదువుకునే నమ్మకం లేదు. చదవడానికి ప్రేరేపిస్తాం. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవకాశం ఉన్నది బిడ్డ, జాబ్ కొట్టగలుగుతున్నావు, నీతో నైపుణ్యాలు చేయగలుగుతావు. చాలా మంది పేరెంట్స్ చిన్న మిస్టేక్ చేస్తారు. తప్పు అనుకోవచ్చు సార్, మీకు చాలా చిన్నవాడి ఏజ్లో అయినా మీకు చెప్తున్నాను, తప్పు అనుకోవద్దు. సో పేరెంట్స్ చాలా మంది ఏమంటారంటే పిల్లవాడిని ఎప్పుడు నెగిటివ్గా తిట్టగలరు సార్. ఫస్ట్ ఇక్కడ నుంచి చెప్పి పిల్లలు తిట్టడం మానేది. అట్లానే బెదిరిపోద్దు, వాళ్ళకి రిస్ట్రిక్షన్ చేయొద్దు. నాకే నెగిటివ్ అంటే మనకి కించపరిచి లో డౌన్కి పంపించే విధంగా మాట్లాడండి. పిల్లలు ఎంకరేజ్ కూర్చోబెట్ట పని చెప్పేయండి. వాళ్ళు ఏమైందంటే నువ్వు వెళ్ళవా, నువ్వు పనికిరాడు, నువ్వు చాలేవాడు, నీకు పనికిరాదు, ఇట్లా అట్లా తిరిగితే పిల్లలు ఆ మైండ్ అసలు నాకు అయిపోయింది. కానీ తింటే కదా నేను తిట్టుకుంటాడు కదా, వాడు ఏం చెప్పిన అవే తిట్టుకుంటాడు. లేదంటే అయితే పాజిటివ్ ఇంపాక్షన్ చేయండి. సక్సెస్ పిల్లలు సక్సెస్ కావాలి అంటే 100% పాజిటివ్ ఇంపాక్షన్ చదవండి బిడ్డ. నేను ఇక్కడ 3 టైప్ ఆఫ్ పిల్లలు సార్. కంప్లీట్ 0 లెవెల్ పిల్లలు, మిడ్ వన్ పిల్లలు, హైయెస్ట్ పిల్లలు. పిల్లలు వెరీ చేసుకుంటాం. మాకు వచ్చిన ఈ లోయెస్ట్ పిల్లలకి అన్ని కాలేజీలు చేసి పడేందంటే పేరెంట్ కూడా చేసి తప్పేందంటే కొన్ని కాలేజీలు ఉంటాయి, పేరు మీరు ఇక్కడ వాడద్దు కాబట్టి వాడట్లేదు. మా కాలేజీలో 80 ర్యాంకులు వచ్చినాయి, నీట్ ర్యాంకులు వచ్చినాయి, మా కాలేజీలో టాపర్ ఉన్నదని చెప్తే మనం తీసుకెళ్ళి మన కాలేజీ భోజనం పెట్టండి సార్. ఎక్కడ నేను మార్కులు ప్రొవైడ్ చేయండి, మార్కులు భోజనం పెట్టేసాను. ఓన్లీ మార్కులే భోజనం పెట్టి మార్కులు ఉన్నాయి నా కాలేజీలో, మార్కులు లేవనుకోకండి. ఇద్దరు గ్రూప్స్ మీకు చూపిస్తాకి చెప్పించి డోంట్ వరీ. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట, మార్కులు మాత్రమే భోజనం పెట్టేసాను. సో అన్ని కాలేజీలు ఏం చెప్పంటే 999 వచ్చినాయి, 1000 మార్కులు వచ్చినాయి. సో మనం పిల్లవాడు తెలియదు. ఈ తెలుగు నుంచి ఇంకా కొంచెం ఎంత డెవలప్ కావాలి, వాటి గ్రౌండ్ రియాలిటీ అది మనం చెక్ చేయాలి. సో ఒక పిల్లవాడు కిలో బియ్యం బస్తా, ఒక కింటల్ బియ్యం బస్తా పోయాడు, ఇంకో పిల్లవాడు 2 కింటల బియ్యం బస్తా పోయాడు, ఇంకో పిల్లవాడు వాడి బాడీ తత్వాన్ని బట్టి 4 కింటల బియ్యం బస్తా. 1 కింటల్ బియ్యం బస్తా పోయగలుగుతున్నాడు వీడని, 2 కింటలు వాడు పోతాడని వాడు బియ్యం బస్తా 2 కింటలు వీడి మీద ఏమైంది సార్, నడిమితాడు కులవాడు. సో నేనేం చేస్తా అంటే వీటితో కూడా 2 కింటలు మోపిస్తాను. ఎట్లా మోపిస్తాను, 4 కింటలు కూడా మోపిస్తాను. ఎట్లా మోపిస్తా అంటే హాఫ్ కింటల్ ఎత్తుతాను. 2 కింటలు 50 kg పక్కన ఎత్తలేదు, 4 కింటలు కరెక్ట్గా మోపిస్తా. వీడికి కింటలు పట్ట పోయగలుగుతాడు, కింటలు కూడా ఎత్తలేడు. 50 kg కింటలు వేసినప్పుడు ఏమైంది, వీడికి ఈజీ అంటాడు, ఇస్తాడు స్టేషన్ సిచ్యువేషన్ ఉంటాడు, ఫటాఫట్ కంటే ఎత్తాడు. వాడి నాలెడ్జ్ కంటే కూడా లోయర్ కాడ స్టార్ట్ చేస్తుంది మన కాలం. అప్పుడు ఏమవుతున్నాడు, 4 కింటలు ఖచ్చితంగా పోయినట్టు. ఈజీ అనుకున్నప్పుడు ఎంత శ్రమైనా చేయగలరు, కష్టం అనుకున్నప్పుడు కాదు అనుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తున్నాం, అక్కడ ఆపేస్తారు. నాతో కాదు నీకు ఎందుకు అనుకోలేదు. ఈ 3 నాలెడ్జ్లలో వీడికి 10 క్వశ్చన్లు హోంవర్క్ ఇస్తే
వీటికి కూడా పాటిస్తే ఏం చేద్దాం చెప్పండి మీ ఆలోచన చెప్పాలని ఆలోచన వీడు రాయాలి కదా వీటి చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి వీడికి ఇచ్చేమంటున్నట్టు ఇక రాదు సార్ పొద్దుతో కొడతాం ఎందుకు రాలేదని కాదు మీకు రానే రాదు సార్ ఏం రాదు మీ పరీక్ష ఇస్తే వాడు ఏం రాదు రానే రాదు వాడు ఏం రాయడు సార్ ఏదో ఉంటుంది కానీ నెక్స్ట్ డే రాయనప్పుడు కొడుతుంది కావచ్చు ఏమైంది కరెక్ట్ మీరు 10 చెప్తారు రా వీడికి క్వశ్చన్ లీక్ చేస్తా ఉంటాయి 7 క్వశ్చన్ లీక్ చేస్తా ఉత్తరం చూసిన వాడు ముందు చదువుతాడు 3 క్వశ్చన్ ఏమో వస్తాయి కలిసి 3 క్వశ్చన్లను నేర్చుకుంటున్నాడు ఈ 7 క్వశ్చన్ ఖచ్చితంగా చదువుతాడు వాడు ఎందుకు వాడికి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ కానీ మొత్తం పడితే ఆయన చదవడు మొత్తం పడితే ఏంటంటే నాకు రావన్నాడు క్వశ్చన్ లీక్ చేస్తే ఆ 7 క్వశ్చన్లను ఖచ్చితంగా వాడు చదువు ప్రతి టాపిక్ లో 7 క్వశ్చన్ చదువుకోవద్దు ఫస్ట్ ఏంటంటే కనీసం 7 నేర్చుకోవద్దు తెలుసు ఈ 3 కొత్తగా నేర్చుకున్నాడు 3 కదా బయట ఆ 3 అయినా పడుకోవచ్చు అంటే కొంచెమే టాపిక్ ఇస్తాం కోచింగ్ మిగతా క్వశ్చన్ లీక్ చేస్తాం అంటే వారికి కనీసం ఆ స్టెప్ తీసుకోవడానికి వారికి ఒక అవకాశం ఇస్తాం అంటే 50 కిలోల బత్తల బాబు మోస్తే 50 కిలోలు అవుతాం పిల్లవాడిని మనం స్టెప్ తీసుకునేటప్పుడు వాడిని ఎంకరేజ్ చేయడం ప్రథమంగా ఇతను ఆధారాన్ని చదవడానికి గంటలంటే వాడికి ఆగిపోతుంది మనం ముందు వేయడానికి ప్రయత్నించాం సో మనం ఎంకరేజ్ చేసి ఇతను అయితే 2 గంటలు కాలేజీ తినడం వాడు ఎంకరేజ్ చేసినప్పుడు ఏ అన్నట్టునే వాడు నేను నడవడానికి నేర్చుకోవడం చిన్నపిల్లవాడు మనం నేర్పిరాలి మన బేసిక్ మనం హ్యాండ్ ఇస్తాం సపోర్ట్ చేస్తాం సో పెద్దవాడు అయినప్పుడు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు సార్ పిల్లలు బట్ వాడి డిసిప్లిన్ విషయంలో మాత్రం 100% నాలుగు శిక్షించాల్సింది సార్ పిల్లలు డిసిప్లిన్ అంటే చదువు అన్ని అదే వస్తుంది పిల్లల్ని మీరు మోడల్ చేసి గురి చేయాల్సింది ఎక్కడంటే డిసిప్లిన్ విషయం చదువు విషయంలో ఎంకరేజ్ చేయండి డిసిప్లిన్ విషయంలో మాత్రం తెలియండి మనను స్ట్రిక్ట్ గా వాడుతుంది చదువు విషయంలో మాత్రం మనం ఎంకరేజ్ చేయండి చదివించుకోండి సో స్ట్రిక్ట్ ఉండదండి సార్ పిల్లలతో స్ట్రిక్ట్ ఉండాలి ఎక్కడంటే డిసిప్లిన్ విషయంలో టైమింగ్స్ కావచ్చు అవి ఫ్రెండ్స్ తిరిగేటప్పుడు ఫ్రెండ్స్ కూడా 100% అవసరం గుడ్డారు బ్యాడ్ మీరు మోడల్ చేస్తా ఉంటే చూస్తాం ఎట్లాంటి వచ్చినప్పుడు మీకు తెలుస్తాం ఎవరితో మీరు తిరగడం కూడా మనకు తెలుస్తాం సొసైటీకి వెళ్తే తప్పలేదు మా రోడ్కి వెళ్ళి స్కూల్ దగ్గర కూర్చొని కలుగుతున్న మాటలు తప్పేది లోకల్ కన్నా పెడతాం సార్ సోషల్ అవేర్నెస్ పెడతాం తప్పేది కానీ దాన్ని మనం మానిటరింగ్ అంటే మన అందుబాటులోనే ఉంది వాడు ఏ గంట పోతాం అంటే ఎక్కువ పోతాం పొద్దున కాడ అయిపోతుంటే 100% మనకి ఆలోచించి సో ఇంటికి వచ్చిన పిల్లలు కానివ్వండి ఇంటికి వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు కాదు వాడు ఎట్లాంటి వాడి వల్ల వీడి పెట్టిద్దాం వీటి వల్ల వాడి పెట్టిద్దాం యూఆర్ గోయింగ్ టు బి చెక్ డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ సార్ పిల్లలకు డిసిప్లిన్ ఉంటే నా ఉద్దేశంలో చదువు పెద్ద మ్యాటర్ కాదు నా ఉద్దేశంలో నా దగ్గర సక్సెస్ఫుల్ సొల్యూషన్ చెప్తున్నా సిద్ధాపూర్ ఏరియా నుంచి అంటున్నారా పక్కన సిద్ధాపూర్ రైట్ కాబట్టి రోహిత్ గారు ఉంటుంది సిసి సార్ 8.2 గవర్నమెంట్ స్కూల్స్ 956 మార్క్స్ వచ్చాయి సిసి బ్యాక్గ్రౌండ్ 9.0 దామరా దామరా 9.0 వందన 980 మార్క్స్ వచ్చింది 10/10 కాదు మీరు ఎవరో 10/10 కాదు సో ఇంకొక అమ్మాయి ఈ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వైభవి జైన్ 436 సిబిఎస్ఈ సిలబస్ లో 436 ఫర్ 500 వచ్చాయి ఇవాళ నా దగ్గర 487 ఇదే అబ్బాయి ఫస్ట్ ఇయర్ లో సాఫ్ట్వేర్ లో 489 వచ్చింది ఇంకో అబ్బాయి పేరు నాకు ఐడియా లేదు ఇమ్రాన్ ఖాన్ ఇంకో అబ్బాయి సోవిత్ నాగ్ 956 8.0 సో మీరు ఎవరు తీసుకుంటున్న నాయక 10/10 వచ్చి మాత్రమే మార్కులు అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా పర్టికులర్ అంటే మన పిల్లలు 10/10 తాగకపోవచ్చు 10/10 అవ్వచ్చు 10/10 అయితే మనం ఆల్రెడీ టాలెంటెడ్ మాత్రం చదువుకోవచ్చు అయితే 8.2 8.0 గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు డెవలప్ అయితేనే తెలియాలి మీకు తెలియాల్సిన విషయం వాడే రాగలిగినప్పుడు మరి 10/10 నాడు ఇంకా అద్భుతంగా రావాల్సింది అదొక చెప్పా 9.0 8.2 అంటే ముందు నీలవర్ధన్ అంటే లాస్ట్ క్లాస్ వాడు 8.0 సార్ అబ్బాయి తర్వాత మన వీడికి 980 మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు 980 ఎపిసోడ్ కోగిల్ అబ్బాయి వాడు పవర్ వాళ్ళనే పవర్ తెలుగు పవర్ వాడికి వచ్చినాయి సార్ ఫస్ట్ ఇయర్ 460 సార్ ఎట్లా వచ్చినాయి వాళ్ళు ఎవరు 10/10 వచ్చిన పిల్లలు కాదు ఎట్లా వస్తాయంటే ఆడుతూ పాడు సార్ వాళ్ళు గ్రౌండ్ ఆడిండ్రు గ్రౌండ్కి వెళ్ళిండ్రు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి చక్కగా చాలా మేడం వాళ్ళు అయితే నాకు సార్ అయితే 5 డేస్ చాలా ఎగ్జామ్స్ కడతారు ఎగ్జామ్ కోచింగ్ క్యాంప్ లెక్క పంపిస్తారు సార్ గ్రౌండ్ కానీ
నాకు తెలుసు మన క్యాంపు పంపితే ఖుషి అయినా వచ్చినట్టు కట్టేది క్యాంపు పంపుతాను ఎగ్జామ్ కాలేజ్ ఎగ్జామ్ జరుగుతుంది మనకి గ్రౌండ్ పంపుతుంది మనకి ఏమైనా పంపుతా రేపు పంపుతున్న బాబు వచ్చినట్టు మన ఎగ్జామ్ రాయకుండా మనం ఇంటికి పంపిస్తాం అంటే చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు ₹1 ఇచ్చావు చాక్లెట్ ఇచ్చావు పంపిస్తాం ఈ ఏజ్ గ్రూప్ వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ లో లాభం వస్తుంది ఏంటంటే స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ మనం స్పోర్ట్స్ కి 2% కూడా ఉంది ఎంతమంది పేరెంట్స్ తెలుస్తారు ఎంతమంది స్టూడెంట్స్ తెలుస్తారు స్పోర్ట్స్ కోటా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో మనకి కాదు సార్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేషన్ అది మన కాలేజీలో దొరుకుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో సగం ఎక్కుంటారు ఎందుకంటే 2% కూడా సార్ 10/10 వచ్చినా వాళ్ళకి 999 మార్కులు వచ్చినా డిగ్రీలో 95% వచ్చినా వాళ్ళని ఎవరు ఎటువంటి రిజర్వేషన్ లేదు వాళ్ళకి ఎందులో పనికిరాదు ఇదే 2% కూడా నీట్గా అప్లై చేసుకోవచ్చు ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు ఇదే ఐఐటీకి అప్లై చేసుకోవచ్చు ఇదే గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవచ్చు ఇదే ఎటువంటి రిజర్వేషన్స్ కంటే ఎటువంటి సీట్ ఈవెన్ డిగ్రీ సీట్ కానీ బీటెక్ సీట్ కానీ ఈ రిజర్వేషన్ అనేది మనకు వస్తుంది మరి ఇది చదివితే సార్ మన పిల్లలు చదువు ఖరాబ్ అయింది కావచ్చు లేదు సార్ ఇప్పటి వరకు నా దగ్గర తక్కువ మార్కులతో టాపర్ అయిన పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ స్పోర్ట్స్ ఆడినోడే స్పోర్ట్స్ ఆడింది కాబట్టి మనకి తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నా దగ్గర హ్యాపీగా ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీస్ నా దగ్గర వందలాలు పిల్లవాడు స్పోర్ట్స్ ఆడితే నాలుగు పెరుగుతుంది తగ్గుతుంటే పెరుగుతుంది సార్ తగ్గదు ఒక పిల్లవాడిని ఉదయమే అసలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎవరైనా మీ సెల్ఫ్ నిలబడండి ఒక ముగ్గురు మీ ఇంట్రెస్ట్ ఒక ముగ్గురు ఇదే నాయకత్వ ప్రశ్నలు ఏమనుకుంటే స్వతహాగా లేచే పని నాయకుడు గుర్తుపెట్టుకోండి ఫోర్సబుల్గా నాతో లేపించి ప్రయత్నం చేయదు మీ అందరూ మీరు బయటకు వచ్చినట్టు ఎంత కావాలి రైట్ ఓకే నో వరీ నేను పొద్దున్నే ఉదయం 5 o'clock లేపినప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నాను నువ్వు గ్రౌండ్ కంటే టక్కులు అవుతావా స్టడీ కంటే టక్కులు గ్రౌండ్ అంటే టక్కులేదు స్టడీ అంటే ఏదో వాడిని లాస్ట్ వెలుగుండి ఈ మీద ఒక వాత పెట్టే కూడా బెడ్ మీద ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ ఈ అదర్ స్టూడెంట్స్ ఆల్సో రైట్ ఆర్ నాట్ ఇది కామన్ గా వాళ్ళకి అంటే ఫస్ట్ లేచినప్పుడే యాక్టివ్గా లేసేస్తారు బాడీ రెండోది పొద్దున్న సాయంత్రం వరకు హాస్టల్లోనే ఉంచి చదువు అంటే హ్యాపీగా ఉంటుందా ఒక గంట పొద్దున్నే గ్రౌండ్ తీసుకొచ్చినట్టే నేను చెప్పినట్టు ఇవ్వండి ఇంకా స్టడీ అవర్ ఏంటి సార్ పొద్దున స్టడీ అవర్ మధ్యాహ్నం స్టడీ అవర్ రాత్రి స్టడీ అవర్ అవుతుంది పోస్ట్ పోయినట్టు పెరుగుతుంది అంటే ఇది మనకి కావాల్సిన ముందే ఇస్తున్నా ఆ ముందు కూడా పనికిరాదు కాదు ఇటు గవర్నమెంట్ జాబ్లకు సంబంధించి ఉపయోగపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అన్నింటికి ఎక్సైజ్ అనేది ఉపయోగపడుతుంది రెండు హెల్తీ 100% ఫిట్నెస్ పరంగా ఉపయోగపడుతుంది మూడోది స్పోర్ట్స్ కూడా ఉపయోగపడుతుంది 3 రకాలు ఉపయోగపడుతుంది సో అది ఇంకో రకంగా ఉపయోగపడుతుంది పొద్దున్నే బయటికి వేస్తే కదా తిరిగి వచ్చే అది చూసినా కదా రేపు నాకు తక్కువ పడుకోవడం మంచిగా అవుతాను నేను చదవద్దా అని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయక మనం పోటీతత్వంతో ఇంకా పొద్దున్నే ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ చేసి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను తర్వాత చదువుమంటాను నేను చెప్పింది కదా ఇంగ్లే 8 నుంచి 12 వరకు క్లాసెస్ ఇంగ్లే నేను చెప్పిన మాట మీకు ఇంగ్లీష్ సక్కలేదు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కొంచెం రంగున్నారు సార్ సక్క ఇమీడియట్గా లంచ్ అవర్ ఉంటుంది సార్ 1 to 2 రెస్ట్ ఇస్తాను మధ్యాహ్నం లంచ్ చేసిన మీ పరిస్థితి ఏదైనా క్లాస్ మీ స్కూల్లో కావచ్చు ఇందులో స్కూలింగ్ చేసింది కదా లంచ్ చేసిన తర్వాత ఎన్ని క్లాసులు ఎంత ఖచ్చితంగా మీ గురువులకి ఎక్కే విధంగా క్లాస్ జరుగుతుంది వేరే నిలవ ఉంటుంది కళ్ళు తెరిచి ఉంటాయి క్లాస్ రాస్తా ఉంటుంది నోట్స్ రాస్తా ఉంటుంది కళ్ళు తెరిచి ఉంటాయి సార్ చెప్తాడు మీకు వింటాడు కానీ గుర్రం ఒక అక్షరంతో ఉంటుంది ఎందుకంటే గుర్రం ఇలా అవుతుంది ఇది ట్రైగా ఎవ్రీ స్టూడెంట్ అదర్ స్టూడెంట్స్ అదే నేనే ఒక గంట పడుకోబెట్టే సార్ పిల్లవాడు కనీసం ఒక 4 గంటలు ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి సపోజ్ ఒక గంట నేను వేస్ట్ చేస్తాను వీళ్ళకి ఒక గంట వేస్ట్ చేస్తాను 3 గంటలే ఈ 3 గంటలైన పిల్లవాడు ఖచ్చితంగా అది ఖచ్చితంగా బుర్రకెక్కించింది కానీ పెద్దవాళ్ళందరికీ తెలిసిన సామెత ఒకటి చెప్తా కలుగు వెలుగు రాకు తట్టడేలా నీకమైన ఒకటి సామెత ఉంది పొద్దున్న సాయంత్రం వరకు ముందు బుక్ పెట్టి చదువుతా బాబు చదువుతా అంటే మన చదువుతుంటా లేదా చెక్ చేయకుండా మనం వదిలేదు కదా చదివే గంటలో 3 గంటల అయినా ఖచ్చితంగా ప్రిపేర్ చేద్దాం రంగురాలు అంటే మన చేతిలో ఉంగరమో లేకపోతే డైమండ్స్ అట్లాంటివి లేకపోతే రంగురాలు వాటికి ఒకటి ఉందా దానికి నివేదించు ఇంటి ముందు నగరాలు ఉప్పుకోవచ్చిన ఈ ఉంగరం విలువ దానికి ఉప్పుకోవచ్చు సో నాకు చదివే గంటలో ఉంటే గంట వేస్ట్ అయినా 3 గంటల్లో అద్భుతంగా నాలెడ్జ్ గెయిన్ చేస్తాను గంట నిద్రపోతామని చూస్తుంది పక్కన ప్లస్ ఈ గంటకి ఇక్కడ ఉపయోగపడతాయి మొత్తం గ్రౌండ్ ఇచ్చేస్తుంది అలసిపోయి ఎక్కువ నిద్ర చావచ్చు ప్లస్ 9-10 వరకు స్టడీ అవర్ పెట్టినా కూడా ఇప్పుడు తక్కువ ఎందుకంటే మధ్యలో నిద్రపోయి కాబట్టి తొందరగా నిద్ర ప్లస్ నట్టు ఇవాళ పిల్లలందరూ కూడా మొబైల్లో అలవాటు ఉంది నైట్ 10-12 నిద్రపోయి వస్తుంది కాబట్టి అలా ఇక్కడ కూడా అలవాటు నాకు ప్లస్ అయింది సో ఆ లాస్ట్ అవర్స్ కూడా కామర్స్ లో అకౌంట్ పార్ట్ ఉంటుంది అంటే ఎకానమీ పార్ట్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఆ స్టడీ అంటే నిద్రపోయే టైంలో
కొంచెం నిద్ర రాకుండా ఉండే సబ్జెక్ట్ అనేది మనం స్టడీ అవుతుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నాను సార్, పిల్లవాళ్ళను ఎంకరేజ్ చేసే ఉద్దేశంగా వాడు ఇచ్చే టైం వాడికి ఇస్తూ నేను తీసుకునే టైం పూర్తిగా పొద్దున సాయంత్రం వరకు వాడి బుక్ ముందు పెట్టుకుని చదువుకోకుండా చదవడం లేదా గురికి ఎక్కువ లేదని తీసుకోవడం బెస్ట్. ఇంకా బెస్ట్ ప్లస్ రఫ్ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ఎక్స్ట్రా రఫ్ నోట్స్ ఉండాలి. నాకు మీ పేరు నోట్స్ పెద్దగా ఇంపార్టెన్స్ ఏం చూపించదు, నాకు రఫ్ నోట్స్ ఇంపార్టెంట్. దానికి ఇబ్బంది పడకండి. పేరెంట్స్ ఉన్నప్పుడు చెప్తున్నా, పేరెంట్స్ ఉంటారన్నా పిల్లలు ఆపేది ఆ రకాల పిల్లలు నేను డబ్బులు వేస్ట్. ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కువ ఆన్లైన్ పేరెంట్ వెళ్ళి పేరెంట్ వెళ్ళాలి. 80% పేరెంట్ ఉందని చెప్తున్నా. రఫ్ నోట్స్ పక్కా ప్రతి సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ ఏమైనా సార్ సాగా క్లాస్ చెప్పండి, నాకు రఫ్ నోట్సే కావాలి. సాయంత్రం సరైన డేటేషన్ వేలు రాదు. రఫ్ నోట్స్ నాకు ఇంకొకటి, నువ్వు పేరెంట్స్ రాస్తే నీకు గుర్తులేకపోవచ్చు, కానీ రఫ్ నోట్స్ రాస్తున్నావు అంటే నువ్వు ఇంట్రెస్ట్ తోనే రాస్తున్నాడు సరే వాళ్ళు. అదే నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు ఒకసారి చెప్తే ఏం రాస్తావు ఏంటో నీకు అర్థమైంది. క్లాస్ నోట్స్ అర్థం కాదు, రఫ్ నోట్స్ పక్క అర్థమైంది. రఫ్ నోట్స్ ఎందుకు రాస్తావు, నేర్చుకున్నప్పుడు రాస్తాను అంటే గురించి ఎక్కువ. అది ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే నీ ఎగ్జామ్స్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే రఫ్ నోట్స్ అయిపోయి అలాంటి పిల్లలు కూడా అదే స్టైల్లో చదువుతుంది. రెండోది చదివే స్టైల్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాం సార్. ఎందుకంటే అందరూ క్వశ్చన్లు బట్టి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తాం. నేను ఏంటంటే క్లాస్ అప్పుడు నీకు ఎంత గుర్తుందో అంత ఫస్ట్ రాయాలి. ఏం గుర్తులేదో అప్పుడు నోట్ చేసి చూస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ లో పోయినాక చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ నవ్వులు మొత్తం వచ్చేసినట్టే ఉంటుంది పిల్లవాడు, సూపర్ గా చదివాలనుకుంటుంది. పోయి ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్ క్వశ్చన్ రాసినాక ఒక్కటే పదం గుర్తురాక క్వశ్చన్ అంతా పోతుంది. ఎంతమందికి అయ్యి వచ్చిందా ఎగ్జామ్ ఆల్మోస్ట్ క్వశ్చన్ ఇక్కడ రిజల్ట్ ఉంటాడు, సూపర్ అనిపిస్తుంది. కానీ పోయినాక ఎంత పదం రాత అంటే ఒక చిన్న పదం కూడా అందితే మంచిగా మొత్తం క్వశ్చన్ రాసుకుంటాను. మర్చిపోడు కాదు, టెన్షన్ లో గుర్తురా రైట్. ఈ క్వశ్చన్ మొత్తం వచ్చు, ఆ ప్రాబ్లం కావాలని ఏం చేయాలి. అట్లా ఎక్కడ స్టక్ అయ్యో తెలవాలంటే ఫస్ట్ నోట్స్ మూసి నిన్ను సెల్ఫ్ ఎగ్జామినేషన్ తీసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ దొరుకుతుంది నీకు, స్టడీ అవర్ లో రఫ్ నోట్స్ దొరుకుతాయి. నువ్వు రాసుకుంటే నీకు ఎక్కడ ట్రబుల్ అయితే ఎక్కడ స్టక్ అయ్యో తెలిసిపోతుంది. ఎక్కడ స్టక్ అయ్యో తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జామ్ లో కూడా ఒక స్టక్ అయ్యో అర్థమవుతుంది. ఆటోమేటిక్ ఎగ్జామ్ పోయినాక ఎక్కడ స్టక్ అయ్యో తెలిసినప్పుడు ఇంకొకటి చాలా మంది పిల్లలు కాన్సన్ట్రేషన్ చదివిన మాత్రమే ఇది గుర్తొస్తుంది. ఎగ్జామ్ లో ఓడితే ఇంకా అసలు ఆన్సర్ ఏది గుర్తొస్తలేదు, ఇబ్బంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏం చదివినా ఏం ప్రాక్టీస్ చేసినా ఒకసారి కళ్ళు మూసుకుంటే నోట్స్ అంత ఎంతమందికి రెండు ఇలా ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు గుర్తు రాలే, కానీ ఆలోచించడానికి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నోట్స్ నువ్వు రాసిన నోట్స్ పేజీలతో సహా తిప్పినట్టుగా ఇక్కడ ఉన్నట్టు లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా ఎంతమందికి ఉండదు ఒక్కరేనా మిగతా ఎవరికి కాలేదా అంటే మీరు కాన్సన్ట్రేషన్ గా ప్రిపేర్ కాలేదు. మిగతా వాళ్ళు నువ్వు కాన్సన్ట్రేషన్ గా రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ గా రాస్తే నీ బుక్ అక్షరం ఎదురుకున్నది ఏ సైడ్ ఉన్నదో కూడా నీ బుర్ర నీకు ఇమాజిన్ థింకింగ్ ఇస్తుంది. మైండ్ తో ఒక సిస్టమ్ కి కీబోర్డ్ ఉంటుంది కదా, దాంట్లో సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఎట్లయితే ఎక్కిస్తామో మన బుర్ర కూడా అట్లాంటిదే. దాంట్లో ఒక ఫార్మేట్ ఉంటుంది, అంటే సిస్టమ్ లోకి ఏ ఫార్మేట్ లో ఆ ఫార్మేట్ ఎక్కితే పోతే కొత్త డెస్క్టాప్ వేరే కొత్త టైప్ అవుతారా ఒక ఫార్మేట్ బాడీ కార్డు ఒక కార్డు గుర్తయితే రైట్ అవునా కదా. అంటే బుర్ర కూడా ఇమేజ్ ఫార్మేట్ లో బుర్రకు అనేది కావాల్సి అందియాలి మనం. ఏ ఫార్మేట్ లో, ఇమేజ్ ఫార్మేట్. సో నువ్వు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ బుక్ పేజ్ ఇమేజ్ ఫార్మేట్ అనేది బుర్ర టిక్ అయిపోతుంది. ఎట్లా అయిపోయిందంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చదివితే నీకు తెలియకుండా నీకు ఇమేజ్. సో నువ్వు కళ్ళు మూసుకుంటే నీ నోట్స్ నువ్వు క్లాస్ చెప్పినప్పటిది అన్ని గుర్తొస్తాయి. అంటే మనం ఆ స్ట్రక్ అయ్యింది కూడా రీమేక్ చేసుకోవచ్చు, క్యాచ్ తీసుకోవచ్చు. ఎప్పుడు మాత్రం చదువుతుంది ఇది కాన్సన్ట్రేషన్ తో చదివినప్పుడు మాత్రమే. బట్టి కాదు, బట్టి మీదకి స్వస్తి చెప్పండి. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పేది ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ అని అనుకోకండి. 100% యు ఆర్ ఆల్ ద పీపుల్ వెల్దీ నాలెడ్జబుల్. మీరందరూ జాబ్ కొట్టగలుగుతారు, అందరితో సాధ్యమైంది. ఎందుకంటే మీకన్నా నో నాలెడ్జబుల్ పీపుల్ అందరూ వచ్చి మనకి అకాడమీలో తీసుకోవాలి. ఎంతో మంది జాబ్ ప్లస్ ఒకసారి రాష్ట్ర కావాలన్నా జాబ్ రావాలన్నా జాబ్ రావాలంటే కాదు, 100% మనం ఓపిక ట్రై చేస్తే 100% జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆవిడ పేరెంట్స్. థ్యాంక్ యూ సార్, చాలా పేషెన్స్ కూర్చున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు చాలా హ్యాపీ థింగ్. సో ఇది అందరి పిల్లలకు మీ ముందు మాట్లాడుతున్నారు సార్ ఈ విషయాలు. మీ పిల్లలు ఇంత మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఎవరు తెలియని వాడు లేదు సార్. భూమి మీద తెలిసిన ప్రతి వస్తువు వేస్తే బయటపడే పేపర్తో సహా ఎంతమంది తెలుస్తుంటే మనం బయటపడి బయటపడేసి పేపర్తో కూడా కరెంట్ పవర్ ప్రొడ్యూస్ అయింది.
సో ప్రతిదీ ఇంపార్టెంట్ సార్, ప్రతి చెత్త కాలం కూడా ఇంపార్టెంట్ నా ఉద్దేశం. సో దేన్ని మనం తీసిపడేయడానికి లేదు, దేన్ని తగ్గించడానికి మనం వాడడానికి లేదు సార్. 100% హెల్ప్ఫుల్ అయితే ప్రతి ఈవెంట్, ప్రతి స్టూడెంట్ వాళ్ళ దగ్గర తెలివి ఏదో రకం ఉపయోగపడుతుంది. ఏ రకంగా ఉపయోగపడుతుంది మనకు మౌలు పెట్టడం, మన కాలేజ్ అన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఇస్తున్నాం. సో ఎవరైనా కాలేజ్ దేనికోసం అన్నా జాబ్ కోసం. ఈ జాబ్ నా ఉద్దేశంలో 3 రకాలు, ఒకటి ప్రైవేట్ సెక్టర్, 2 గవర్నమెంట్ సెక్టర్, 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, నైట్ స్కూల్ కావచ్చు. ఇది ప్రైవేట్ సెక్టర్ అంటే ఒక కింద వర్క్ చేయడం. ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళంతా ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన. గవర్నమెంట్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. రైల్వే, పోస్టల్, పోలీస్ డిపార్ట్మెంట్, గ్రూప్స్, మున్సిపాలిటీ, రకరకాల ఆప్షన్ అవి గవర్నమెంట్ సెక్టర్. 3 రకాల సెక్టార్లలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న సెక్టార్లో వాళ్ళని నేను ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం నా కాలేజ్ చేస్తున్నా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు, కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకునే దానివల్ల రేపు 100% ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఉపయోగపడుతుంది. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ఆల్ థియరిటికల్ ఇంటర్వ్యూ సెక్టర్ సంబంధించి ఇస్తున్నాం. మనం ఇక్కడ దానికి సంబంధించి గ్రౌండ్ ప్రాక్టీస్ ఇస్తున్నాం, స్పోర్ట్స్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొవైడ్ చేసినట్టు నేను కాదు, నీకు ఏదో ఒక గేమ్ నేర్పించి నాకు ఇంతకుముందు గేమ్ ఆడలేదు అసలు నేను అసలు గేమే తెలియదు నాకు. నాకు వచ్చి 90% పీపుల్ ఏ స్కూల్ గేమ్స్ ఆడియనుకుంటున్నారు, అయినా ఇబ్బంది ఏం లేదు. నేను ఇక్కడికి వచ్చినాక నీకు చూడబుల్ అయినా ఈ గేమ్ ఏదో ఒకటి నేను అటాచ్ చేస్తా, మిమ్మల్ని షైన్ అప్ చేస్తా. దానికి టెన్షన్ పడాల్సి వస్తుంది. గేమ్ మీకు రాలేదు లేదు, వెనక చేసి చూస్తే మాత్రం నువ్వు వెనస్తావు. మీ పేరెంట్స్కి 2-3 పిల్లలు కావచ్చు, మాకు 352 మంది పిల్లలు ఉంటుంది. 352 మంది పిల్లలు అందరినీ సాటిస్ఫై చేయాలి అంటే ఎవరు ముందుకు వస్తే మాకు సాటిస్ఫై చేస్తారు. అంటే ముందు వచ్చే క్రమంలో మీ అవకాశంలో, మీ ఆలోచనగా మీ దగ్గర ఉంటుంది. నేను ఎంకరేజ్ చేసినప్పుడు చేస్తా. ఇంకా బాబా బిర్యానీ ముందు పెడతారు, ఇష్టం చేస్తారంటే వేయచ్చు. ఏ తిన్నాను చూసి కూడా తిప్పాలి. బట్ అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి 100% మమ్మీ మటన్ కూర పోయి అంటుంది, టీవీలో ఏదో ఐపీఎల్ చూస్తూ వాసన అంటది, 4-5 అవుతుంది. అమ్మతో 5 పోయి నాకు మటన్ కూర అంటే వెట్లే బాబు చెల్లె కంటకే పెట్టినా నాకు వెట్టి ముందు పెట్టు ఏమంటది అమ్మ, ఆకలైనా పోయి తినవా అంటే వాసన తెస్తలే. ఇదే కదా ఆచరించింది, నీకు కూడా రైట్. అంటే ఓట్లోడు బిడ్డలు ఏది అంటే లేకపోతే నన్ను బాగా పెట్టి మాత్రం రైట్ అంటే చెప్తున్నాను. డ్రాబ్యాక్స్ చెప్తున్నా, పాజిటివ్స్ చెప్తున్నా. అన్ని పాజిటివ్స్ చెప్పండి, నెగిటివ్స్ కూడా చెప్తున్నాను. అంటే ఎట్లుంటుంది అనే పరిస్థితి తెలవాలి. సో కాబట్టి 100% నియంత్రణ వేసి నాకు అన్నం పెట్టిన అడగాలి ఎక్కిస్తాం, పోయి నువ్వు అని వేసుకోవాలి. అలాగే సో కాబట్టి మనం ఫైట్ చేయకపోతే మాత్రం ఏది మనం దానికి చేయలేదు. అదొకటి నోటీస్ చేయండి. 100% ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ సక్సెస్ కావచ్చు. తెలివి తక్కువ ఎక్కువ మీ మార్కులు విల్ నాట్ డిసైడ్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అంటే ఓన్లీ మార్కులు చూసి సార్ నాకు 6.0 వచ్చింది ఏదో ఇంటర్ పాస్ కావాలి బయటికి పోవాలి. నో, 100% గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు, 100% ప్రైవేట్ జాబ్ కొట్టచ్చు, 100% బిజినెస్ స్కిల్స్ ఉండొచ్చు. తక్కువ వేసుకోకండి మిమ్మల్ని మీరు. 6.0 తక్కువ కాదు, మార్కులు కావాలి కాదు, ఇదే 6.0% నా నాలెడ్జ్లో మన మైసమ్మ తండ మైసమ్మ తండ ఎర్రగొత్తి లైన్లో 6.0 అని ఆల్రెడీ స్కూల్లో వాడు ఒట్లో కొత్త ఏబిసి చెడ్డవరకు వస్తారు. వాడు 764 మార్క్స్ ఎత్తులో నాకు ఒక 10 సార్లు వాడిపోయింది వాడు స్కూల్ కాలేజ్ నుంచి. నాకు ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం చేంజ్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఎస్టీ కేటగిరీ అవ్వడం, వాళ్ళ పేరెంట్స్ సార్ కానిస్టేబుల్లో ఏదో ఒకటి ఇవ్వండి, ఇవ్వండి ఏదో ఒకటి ఇవ్వాలి బయటకు ఉండాలి. తెలుగు మీడియం అంటే మా వైపు పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్ సెటిల్ కావాలి. ఇంగ్లీష్ మినిమం నేర్చుకోకపోతే మనకు సాధ్యమే. ఇంగ్లీష్ మీడియం మినిమం అనేది కాన్సెప్ట్. కానీ ఈ తెలిసి కూడా తెలుగు మీడియంలో వేసి వాడిని ఇబ్బంది పెడితే కాదు. ఇంగ్లీష్ మీడియం వేసి వాడికి ఇదే ప్రశ్నలు 3 క్వశ్చన్ వేసుకుంటారు. మేడం వాళ్ళు అదే చేసుకుంటారు, కొసపడ్డది వాళ్ళు సార్ వాళ్ళు. సో వాళ్ళు కొసపడుతుంది వాళ్ళని కొంచెం 765 మార్క్స్ వస్తాయి సార్. వాడు సంజయ్ ఒకడు, కొత్తకుండా సంజయ్ ఉంటాడు. మరి ఇప్పటికీ నాకు ఖర్చు డిగ్రీ కూడా నాకు చెప్పి కనుక చేస్తారు. మళ్ళీ వచ్చి రెగ్యులర్ ఖర్చు చెప్తారు, అకాడమీలో క్లాసెస్ చెప్తారు, వాళ్ళ ఆడేస్తారు. సో ఇంటర్తోనే మన బంధం తెగిపోతుంది. పిల్లలతో పాటు మనకు రిలేషన్, వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వాటికి గైడెన్స్ వాటికి 2 సంవత్సరాలుగా వస్తుంది. సంవత్సరానికి ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది. ఒక అబ్బాయి మన సందీప్ సందీప్ అనే అబ్బాయికి ఇట్లా వాడు, తర్వాత చరణ్ అనే అబ్బాయికి, తర్వాత నిజామాబాద్ వాడికి వాడి ఎంపీసీ హిస్టరీ నుంచి ఫెయిల్ వాడు పూర్ణచంద్ర నిజామాబాద్ పూర్ణచంద్ర వాడికి ఆర్మీ వచ్చింది.
మరి వాళ్ళు తక్కువ వచ్చారంటే మనం ఆలోచించాలి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇస్ దేర్ సార్. ఎగ్జాంపుల్స్ మీ ఫ్రెండ్స్ వెళ్ళండి, నేను ఎక్కడే ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. రేపు నీ కాలేజ్లో నీ పక్క పోటీ కూర్చున్నాడు నీ ఎగ్జాంపుల్, నీ మోటివేటర్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ నీ మోటివేషన్. సో అట్లా మీకు 100% ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీకు గుణపాఠమే నాకు తక్కువ చిన్ను నాకు ఎప్పుడు అనుకోదు. మీలాంటి వాళ్ళ లైఫ్ నుంచే నాకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. నేను ఇంకో మీలాంటి వాళ్ళకి చెప్పడానికి నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మీలాంటి స్టూడెంట్ నాకు ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. నేను ఇన్సైడ్ మీరు నిలబడి మాట్లాడడానికి కారణం మీరే. అంటే మీ దగ్గర నేర్చుకున్నా ఏం లేదంటే ఉన్నారు, మీ దగ్గర నేర్చుకున్నారని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఎవరి దగ్గర ఏముందో వీడు తక్కువ వాడు తక్కువ అనేది ఏం లేదు కదా. మనకంటే తక్కువ పీపుల్ దగ్గర నేర్చుకోవచ్చు. 6.0 వచ్చిందో 5.0 వచ్చిందో తేలిగా కేటాడు మార్కులు ఎక్కువ వస్తున్నాయో మిమ్మల్ని మీరు కించపరుచుకొని తప్పనిసరిగా వేసుకోవద్దు. మార్కులు ఎక్కువ ఎట్లా ఎక్కువ మంచి రావాలి, ఏం చేయాలి, ఎట్లా నేను బిల్డ్ అవ్వాలనేది మాత్రమే మీ గురువుగా ఆలోచించుకోవాలి. పదే పదే ఎప్పటికీ మీ గురువులో తిరగాల్సింది నీకు జాబ్ కొట్టాలి, ఇది కొట్టాలి, ఇది కావాలని మీరు చేయాలి. ఎప్పటికీ మనం అది పదే పదే అనుకోవాలి. కదా నువ్వు తప్పు చేయడానికి పోతాం, మీ అందరి గురువులు ఉంటే బయట చెప్పలేదు మీరు ఏదైనా ఫ్రెండ్తో తప్పు చేయడానికి పోతాం. మీకు తెలుసా తప్ప వెళ్ళే ముందు మన ఆడకూడదు, మన ఆడలేదు, ఏమైతే ఏమైందో అని ఒక భయం క్రియేట్ అయితే లోపల పోయేటప్పుడు వద్దు వద్దు అని పోగలం కదండి. ఏంటో నిన్న నుంచి స్టార్ట్ చేసుకొని ఏమైతుంది పేరుతో ఏమవుతుంది ఏం చెప్తే దొరకకుండా మనం చేసుకోగలుగుతాం అని చెప్తే ముందుకెళ్తే తప్పు చేసేట 50%. ఇక్కడ ఏమవుతుంది, నీ మనసు ఏదైతే చెప్తుందో అది చేస్తున్నావు. కాబట్టి మనసుకి ఏమని చెప్పు, మేడకి ఏమని మెసేజ్ పంపి జాబ్ కొడతా నాతో అవుతుంది, నీకు తెలియగలనే, నీకు మంచోనే, నీకు గొప్పనే, నేను చేయగలుగుతా, నేను చేయాలి 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 పదే 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 మంచిగా ఉంచాను. నేను డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అయితే లైఫ్ ఇంత గొప్ప ఉంటుంది. ఎప్పటికప్పుడు అనుకుంటే ఏమైతే పరిస్థితి 100% నువ్వు గొప్ప తయారు అయితే గొప్పలేదు. మీ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పే ఎగ్జాంపుల్ అయితే మీ అందరూ మనసులు ఉంటారు, బయట చెప్పలేకపోవచ్చు, బాయ్స్ అందరు చెప్పలేకపోవచ్చు. పేరెంట్కి తప్పలేదు, పేరెంట్తో నాకు డిసైడ్ కావాలి, నీ మనసులో చేయలేకపోతుంది. అదే ఇప్పుడు ఆ భయం ఉంటే పోతో తక్కువ అనుకుని అనుకుంటే పదే పదే అనుకుంటే ఎదుగుతుంది. నేను ఏమైతే చేయాలనుకుంటే అట్నే జాబ్ ఉండగలుగుతాను, ఎప్పుడు